అంటే ఇక్కడ ఇంకో మాట కూడా వస్తే యాక్చువల్‌గా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అటు లోకేష్ గారు ప్రతిసారి ఎళ్తా ఉంటాడు. ఆయన ఎళ్ళినా కూడా ఉపయోగం లేదు. ఒక పక్క విద్యా వ్యవస్థను నష్టం చేస్తున్నాడు. ఇంకో పక్క దావోస్ లాంటి పర్యటనలు చేసినా కూడా దోచుకొని దాచుకోవడానికి బాబు కొడుకులు ఇద్దరు ఎళ్తున్నారు తప్పితే అక్కడ ఏమీ లేదు. ఆహ్, నేనేదో ఛాలెంజ్ విసిరా అని చెప్పి నా మీద ఏదో ఛాలెంజ్ విసిరాడు ఆయన. అసల ఛాలెంజ్ విసరటానికి ఆయన అనర్హుడుగా ఉన్నాడు గానీ ఏం చేయలేడు. నన్నేం చేయలేడు. నేనైతే తప్పు మాట మాట్లాడలేదు. అసలు చలి ఉందని నేను అనలేదు. నేను ఇప్పటికైనా మాట్లాడతాను. ఈ లోకేష్ ఏం చేయలేడు కాబట్టి నా మీద మాట్లాడుతాను. బురద జల్లుతున్నాడు అన్న మాటలు మాట్లాడుతాను. సార్ ఆ రోజు మీడియా మొత్తం కూడా గుడినాథ గుడివాడ అమర్నాథ్ గారు -5 degrees ఉష్ణోగ్రత ఉంటుంది, అక్కడ చలి ఉంటుంది, వెళ్ళలేమన్నది వాస్తవం. ఆయన చెప్పిన మరుక్షణమే మీడియాలో ప్రత్యక్షమైంది. దానికి నైతిక బాధ్యత వహించి ఆయన కరెక్ట్గా మాట మీద నిలబడేవాడైతే, నిజాయితీ గలవాడైతే రాజీనామా చేయాలి సార్. లోకేష్ గారు దోచుకుంటున్నారు, లేకపోతే కూటమి గవర్నమెంట్, లేకపోతే చంద్రబాబు గారు దోచుకుంటున్నారంటే ఇవాళ ఛాలెంజ్ చేసి చెబుతున్నాం. దేశంలో ఎవరైనా సరే ప్రతి సంవత్సరం వారి యొక్క కుటుంబ ఆస్తులను ఎవరన్నా ప్రకటించే వాళ్ళు ఉన్నారండి? చంద్రబాబు గారు ఈవెన్ ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క కుటుంబ ఆస్తులు మొత్తం లోకేష్ గారిది కానీ, బ్రహ్మణి గారిది కానీ, లేకపోతే చంద్రబాబు గారిది, భువనేశ్వరమ్మ గారిది, లాస్ట్కి దేవన్ చిన్నపిల్లవాడిది కూడా ఆస్తులు ప్రకటించి ఒకటే చెబుతున్నారండి, మీకు ఏదన్నా మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మేమేమన్నా అక్రమంగా సంపాదించుకున్నా, పలానా వేరే చోట ఎక్కడ దాచుకున్నామంటే మీరు తీసుకురండి, మీరు చూపించండి, మేమే మీకు రాసిస్తామని చెప్తున్నాం. ఇక ఎంతకంటే దోచుకోవడానికి వెళ్ళారండి కదా, దాచుకోవడానికి వెళ్ళారు. ఆ గుప్పుడు మెతుకుల కోసం ఎందుకు పాకులాడితే తినేది గుప్పుడు మెతుకులేగా, నలుగురికి 4 మెతుకులు పెట్టచ్చు కానీ మాట్లాడుతున్నారు కదా వాళ్ళు కొంతమంది. మరి ఆ 4 మెతుకులు పెట్టాలి తినాలనుకునేవాడు 43,000 కోట్ల రూపాయలు ఈడీ చెప్తే ఎలా చేసిందండి జగన్మోహన్ రెడ్డికి? ఆ 4 మెతుకులు ఆ నలుగురు ఉండేవాళ్ళకి 600 గదులు ఉండే ప్యాలెస్, యలహంక ప్యాలెస్, లేకపోతే లోటస్ పండు, ఇవన్నీ ఎందుకండి? ఒకటండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క యువత విషయంలో కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కానీ ఆ 2 విషయాల మీదే దృష్టి సారించి దావోస్ వెళ్తాం కానీ, వేరే దేశాలు వెళ్ళి పర్యటనలు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. కానీ మా చంద్రబాబు గారు కానీ, భువనేశ్వర్ కానీ, కూటమి ప్రభుత్వ సభ్యులందరూ కూడా ఎవరు దోసుకోవాల్సిన అవసరం లేదండి. మేము నిష్పక్షమైన నిస్వార్థమైన పాలన, అవినీతి రహిత పాలన చేస్తున్నామండి. అంటే ఇక్కడ టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఇక్కడ అయితే మహిళలు ఇంకో పక్క పేద పక్షాలకు సంబంధించిన పార్టీ కూడా కాదు. దాచుకో అనే విధంగా పార్టీ మొత్తం వ్యవహరిస్తుంది. ఏదైతే సంక్రాంతి సంబరాల పేరిట ఇష్టం వచ్చినట్టు దోచుకు దబ్బారు, మద్యం ఏర్లై పారించారు అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగానే ఈ దాచుకునే విధంగానే ఈ సంక్రాంతి సంబరాలు జరిగినాయి అంటారు అంటే? ఏమండి, ఇలా సంక్రాంతి సంబరాలు అనగానే ఎక్కడన్నా సంక్రాంతి సంబరాలు చేస్తున్న గవర్నమెంట్ పాయస ఇవ్వడానికి పెట్టారండి? ఏమండి, సంక్రాంతి సంబరాలు ఎందుకండి? సాంప్రదాయమైన అది ఒక మన ఆంధ్రప్రదేశ్ అన్నది, ముఖ్యంగా తెలుగు వారికి సంక్రాంతి రోగులలో పండుగ చేసుకుంటే సాంప్రదాయం అండి. ఆ సాంప్రదాయాలను గౌరవించి చేసుకోమన్నాం తప్ప దోచుకుంటాం ఏం లేదు. వేస్ట్ ఖర్చు కూడా ఆ రోజు ఆట ఆడుకుందాం రా అని 100 కోట్లు పెట్టింది మీరు. స్థలాలకు సంబంధించి హద్దురాళ్ళ మీద మీ ఫోటోలు వేసుకొని 100 కోట్లు దోచుకున్నారు. అలాగే స్కూల్ బిల్డింగులకి, అన్ని గవర్నమెంట్ బిల్డింగులకి మీ రంగులు వేసుకొని, మీ పార్టీ రంగులు వేసుకొని 100 కోట్లు అక్కడ దోచుకోవటం అనేది వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అండి. కూటమి ప్రభుత్వానికి ప్రజలకు పెడతాం తప్ప దోచుకుంటాం చేత కాదు. ఒకవేళ దోచుకున్నారని మీరు ఎక్కడ చూపిస్తే దానికి ఇమ్మీడియట్గా మా చంద్రబాబు గారు వాళ్ళని ఇమ్మీడియట్లుగా మంత్రి పదవులు ఉంటే ఇమ్మీడియట్గా డిస్మిస్ చేస్తున్నారండి. ఫైనల్గా చెప్పండి, ఈ దావోస్ పర్యటనలో మనకి రాష్ట్రానికి గతంలో వచ్చిన దానికన్నా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు వైసీపీ నాయకులు చెబుతున్నారు 0 వచ్చినాయి అని భావిస్తున్నారు? మీరు ఎంత మేరకు వస్తాయని మీరు ఆశిస్తున్నారు? సార్ ఇంకోటి ఏంటంటే, గతంలో దావోస్ పర్యటన వేరు, ఇప్పుడు వేరండి. గతంలో మనకు ఏపీకి సంబంధించి ఒక 2019 నుంచి 24 నుంచి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రికి ఉన్నాడు కాబట్టి ఇక్కడ రావటానికి పారిశ్రామికవేత్తలు కానీ ఎందుకు దరిచేరు తెలుసు సార్? ఎక్కడ వస్తే వీళ్ళ అనుచరులకి కప్పం కట్టాలి అన్న ఆలోచనతో సార్ ఆ రోజు కియా ఫ్యాక్టరీ తెచ్చారు. కియా ఫ్యాక్టరీలో గోరంట మాధవ్ ఏ రకంగా రచ్చ చేశాడు తెలుసు అండి? దానివల్ల కొన్ని క్రియాకు సంబంధించి విడిభాగాల పరిశ్రమలు కూడా పక్కకి వెళ్ళిపోయినాయి సార్. మరి ఈసారి ఎన్ని వస్తాయని మీరు సార్? ఖచ్చితంగా ఒకటండి, మాకు సంబంధించి ఖచ్చితంగా 2-3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కంపల్సరీగా మా బాబు గారు తీసుకొస్తాడన్న మా నమ్మకం మాకుంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెస్తున్నాడు. ఏంటి ఇలా మీకు మంగళగిరి మండలం నిడమరులో స్కూల్ చూడండి,
11.5 కోట్ల రూపాయలతో ఇవాళ మొట్టమొదటి మోడల్ స్కూల్కి చేస్తున్నారు. ఈ వైసీపీ నాయకులు కళ్ళు లేని కబోదులకు చెబుతున్నా విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తున్నారు. నిస్వార్థంగా సేవ చేస్తున్నారు తప్ప ఈ విద్యా వ్యవస్థనే లోకేష్ గారు విద్యా వ్యవస్థ యొక్క గౌరవాన్ని నిలబెడుతున్నారు తప్ప గౌరవాన్ని కోల్పోయేటట్టు చేయడు కూడా. ఆయన నైజాం అది కాదు. ఏంటి మంచి సంస్కరణలతో ఎట్టి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థకు ఒక వన్నె తెచ్చే విధంగానే లోకేష్ గారు ముందు అడుగేస్తున్నారు సార్. అంటే ఈ దావోస్లో జగన్ స్మరణ ఎక్కువ జరిగిందని చెప్పి మాట నిజంగానే జగన్ స్మరణ జరిగిందా అసలు? అసలు జగన్ దావోస్ వాళ్ళకి జగన్ అంటేనే పెద్ద తెలియదండి. దావోస్ వెళ్తే ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇంగ్లీషు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చూశారండి. ఆ యాంకర్ ఏమన్నా క్వశ్చన్లు అడితే ఇది చేతులు నలుపుకుంటాం తప్ప ఏమండి. జగన్మోహన్ రెడ్డి జీరో మా తెలిసి. ఆంధ్రప్రదేశ్కి 2019-24 మధ్య ఒక చీడ పట్టింది. ఆ చీడని ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024లో తొలగించారు. ఇక మళ్ళీ ఈ చీడని ఆంధ్రప్రదేశ్కి పట్టని ఎట్టి పరిస్థితుల్లో కాదా. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ రాదు సార్. ఆ రోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే 10th క్లాస్ పేపర్లో కొట్టేసి ఆ రోజు ఎగ్జామ్ రాస్తే అప్పుడు కూడా కేసు అయ్యింది కదండి రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. మరి ఇంగ్లీష్ రానోడు దావోస్ వెళ్ళి ఏం చేస్తారు సార్ మనం అనుకుంటాం తప్ప. అందుకే అసలు వెళ్ళలేదంటారా? అందుకే విమర్శలు అంటారా? ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు కూడా సార్. ఒకటి ఆయన్ని డైరెక్ట్గా లైవ్ ప్రెస్ మీటు 10 నిమిషాలు మాట్లాడమనండి. తప్పులు తడకలు లేకుండా 10 నిమిషాలు మాట్లాడమని దమ్ముంటే మా చిన్నబాబు 2 గంటల నుంచి మాట్లాడతాడు తప్పు దొరలకుండా. అరే గుంటూరు అనేది గుండూరు అంటాము. ఇవన్నీ సంక్షేమం అనేది మాటను పలకమనండి. సంస్కరణలు అనే మాట పలకమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. తెలుగు ముందు అసలు ఆయన వేమన పద్యాలు పెట్టాడు కండి. వేమనకి నివాళులు అర్పిస్తాం వేమన పద్యాలు పెట్టాడు కదా. వేమన గారు రాసిన పద్యాలు ఈయన ఆడియోలో పెట్టుంటాడంటే. అంటే ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు వేమన పద్యాలు. నిజంగానే వేమన పద్యాలు ఆయన చదవగలడు అంటారా? రాదండి, తెలుగు కూడా రాదు పాపం. మరి ఎవరు పెట్టారంటారు పద్యాలు? మరి ఎవరు సార్ స్క్రిప్ట్లు రైటర్లు వెనకుంటారండి. వాళ్ళు పెట్టుంటారు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి అంత టాలెంట్ లేదండి. అసలు పొరపాటుని మీరు మాత్రం ఆ టాలెంట్ ఉందనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. తప్పు మళ్ళీ అసలు. అంటే దాంట్లో సూక్తులు ఉంటాయి. వేమన సూక్తులు చాలా ప్రసిద్ధి. దాంట్లో ఆయన పెట్టిన సూక్తులు కనీసం ఒక్క సూక్తైనా ఆచరించాడు ఆయన గవర్నమెంట్లో? అసలు గవర్నమెంట్లో శతవిధాల ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తానికి, మద్యంలో దోచుకుంటానికి, ఇసుకలో దోచుకుంటానికి, అమరావతిని ఏ రకంగా నాశనం చేయాలన్న ఆలోచనతోనే ముందుకెళ్ళాడు తప్ప ప్రజలకు ఎట్టంటే ఇంకోటి ఏంటంటే ప్రజలకు వచ్చేలోపు ఇతను 1000 రూపాయలు తీసుకొని ఏంటి ₹1 ప్రజలకు పెడితే అదేదో గొప్ప అనుకున్నారు. ఇవాళ ఏంది పరిస్థితి? తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజల సంక్షేమం కోసమే ఈ గవర్నమెంట్ చేస్తుందండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఎక్కువగా ఆలోచించుకుంటే మనం అనవసరంగా షేమ్ అవుతామండి. ఆయనకున్న నాలెడ్జ్ కొంత అక్కడే ఉన్నాయండి. అది ఆయన నాలెడ్జ్ ఉంటే ఎంతమంది సజ్జల బొజ్జల మొత్తం వీళ్ళు ఎందుకు వస్తారండి? ఆయనకి ఏం లేదు కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఆయన్ని సర్వనాశనం చేసి పారనెక్కారు.